చంద్రబాబు నాయుడు హయాంలో విజయవాడలో దేవాలయాలు కూల్చివేశారు. విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో ఏకంగా క్షుద్ర పూజలు చేయించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులోని దేవాలయంలో రథాన్ని దహనం చేశారు. పవిత్రమైన పుష్కరాలను సినిమా షూటింగ్లా తీయబోయి పదుల సంఖ్యలో ప్రాణాలు తీశారు. ఈ లీలలన్నింటినీ 3D సినిమా చూసినట్లు చూసి ఎంజాయ్ చేసిన పవన్ కళ్యాణ్ అప్పట్లో ప్రాయశ్చిత్త దీక్ష ఎందుకు చేయలేదో చెప్పాలంటున్నారు ఆధ్యాత్మికవాదులు. దేవుళ్లను దేవాలయాలను అపవిత్రం చేయడం, అపచారాలు చేయడంలో చంద్రబాబు నాయుడు ఛాంపియన్. అటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తిరుమల లడ్డూపై విష ప్రచారం చేస్తూ పవిత్రతను దెబ్బతీశారు. దీనిపైన నోరు మెదపని పవన్ కళ్యాణ్ తమ కూటమి హయాంలో తిరుమలలో కల్తీ నెయ్యి వచ్చిందని, దానితో లడ్డూలు చేశారని ఆరోపిస్తూ దానికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని తింగరి డిమాండ్ చేస్తున్నారు. హరిహర వీరమల్లు షూటింగ్ లో కొంత బిజీగా తిరుగుతూ మధ్యలో ఓసారి బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ విజయవాడ కనకదుర్గ దేవాలయం మెట్లను కడిగేశారు. మంచిదే, భక్తితో ఆయన ఏం చేసినా చెయ్యొచ్చు, అందులో తప్పు పట్టడానికి ఏమీ లేదు. అయితే విజయవాడకు చెందిన దుర్గమ్మ భక్తులు మాత్రం ఓ ప్రశ్న వేస్తున్నారు. 2014 నుండి 2019 వరకు చంద్రబాబు నాయుడి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కనకదుర్గ ఆలయంలో ఏకంగా క్షుద్ర పూజలు నిర్వహించారు. ఆ విషయం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు సృష్టించింది. ఆది పరాశక్తి కొలువు తీరిన అమ్మవారి దేవాలయంలోనే రాక్షసుల మాదిరిగా చంద్రబాబు ప్రభుత్వం క్షుద్ర పూజలు చేయిస్తే పవన్ కళ్యాణ్ కిమ్మనలేదు. అప్పుడు ఏ క్షుద్ర మాంత్రికుడి గుహలో పవన్ కళ్యాణ్ నిద్రపోతున్నారో చెప్పాలని భక్తులు నిలదీస్తున్నారు. క్షుద్ర పూజలు చేసి దుర్గమ్మ ఆలయాన్ని అపవిత్రం చేసిన రోజునే పవన్ కళ్యాణ్ 10 బకెట్ల నీళ్లు తీసుకెళ్లి మెట్లు శుభ్రం చేసి ఉంటే బాగుండేదని అమ్మవారి భక్తులు గుర్తు చేస్తున్నారు. తనకు నచ్చిన చంద్రబాబు అధికారంలో ఉన్నారు కాబట్టి దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజల్లాంటి వెధవ్వేషాలు వేసిన పవన్ కళ్యాణ్ నోరు మెదపలేదు. ఇదొక్కటే కాదు, పుష్కరాల సమయంలో విజయవాడలో దాదాపు 30కి పైగా దేవాలయాలను కూలగొట్టించిన ద్రోహ చరిత్ర చంద్రబాబుది. నాడు చంద్రబాబు ఔరంగజేబులా హిందూ దేవాలయాలను కూల్చివేస్తే ఇప్పుడు సనాతన ధర్మం కోసం హిందువులంతా ఒక్కటి కావాలంటోన్న పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు మౌనంగా ఉండిపోయారో చెప్పాలంటున్నారు ఆధ్యాత్మికవాదులు. విజయవాడ గుడిలో క్షుద్ర పూజల గబ్బే కాదు, పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో 1472లో నిర్మించిన చారిత్రక 1000 కాళ్ల మండపాన్ని కూలగొట్టించిన నీచ చరిత్ర కూడా చంద్రబాబుదే. 2003లో చంద్రబాబు 1000 కాళ్ల మండపాన్ని కూల్చివేయిస్తే అది పవన్ కళ్యాణ్ కి ఆధ్యాత్మిక వైభవంగా కనిపించిందా అని మేధావులు నిలదీస్తున్నారు. అప్పుడు అంత ద్రోహం, ఘోరం, కళంకం జరిగితే నోట్లో బెల్లం ముక్క పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తిరుమలలో ఏమీ జరగకపోయినా పూనకంతో ఊగిపోతూ మత రాజకీయాలు తెరపైకి తెచ్చి భావోద్వేగాలు రాజేసే కుట్రకు తెగబడ్డంపై మండిపడుతున్నారు అర్చకులు. ఇప్పుడు తిరుమలలో ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఆరోపించిన ప్రమాణాలు లేని నెయ్యిని టీటీడీ తిరస్కరించింది. టీటీడీ తిరస్కరించడంతో దాన్ని లడ్డూల తయారీకి వాడనేలేదు. ఈ వాస్తవాన్ని బయటపెట్టింది ఎవరో కాదు, చంద్రబాబు ఏరి కోరి టీటీడీ ఈవోగా నియమించిన శ్యామలరావే. మరి వాడని నెయ్యి, తయారు కాని లడ్డు, జరగని తప్పుపై పచ్చ మందతో కలిసి పవన్ కళ్యాణ్ దిగజారుడు రాజకీయాలేంటి? పవిత్ర పుష్కరాల్లోనూ శవాల గుట్టలు పోగు చేసిన దుర్మార్గ చరిత్ర చంద్రబాబు నాయుడిది. గోదావరి పుష్కరాల్లో తన ప్రచార యావ కోసం సినీ దర్శకుడికి కిరాయి ఇచ్చి పిలిపించుకుని అనవసరమైన హంగామా చేసి తొక్కిసలాటలో 25 మందికి పైగా భక్తుల ప్రాణాలు గాల్లో కలవడానికి సాక్షాత్తు చంద్రబాబు నాయుడే కారణం. ఈ ఘటనపైన పవన్ కళ్యాణ్ నోరు పెగల్చలేదు. 2019లో తన పొలిటికల్ బాస్ చంద్రబాబు నాయుడు ప్రతిపక్షానికి పరిమితం కావడంతో పవన్ కూడా క్షోభ అనుభవించి ఉండొచ్చు. అందుకే అప్పుడు అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో దేవాలయాల్లో విగ్రహాలను కూల్చివేసే నీచపు కుట్రలో టీడీపీతో పాటు జనసేన, బీజేపీ నేతలు కూడా పాల్గొని భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. రాష్ట్రమంతటా హింస రాజేయాలనే కుట్రకు తెగబడ్డారు. అయితే అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరించి ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంది. అంతేకాదు, రామతీర్థంతో పాటు మరికొన్ని దేవాలయాల్లో విగ్రహాలను ఎత్తుకెళ్లడం, ధ్వంసం చేయడం వంటి ఘటనలపై చేపట్టిన దర్యాప్తులో దొరికిన దోషులంతా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలే కావడం గమనార్హం. ఇప్పుడు వార్తల్లో ఉండేందుకు ప్రాయశ్చిత్త దీక్ష అంటూ పవన్ హడావుడి చేశారు. అదేదో దేవాలయాల్లో విగ్రహాలు కూల్చివేసినప్పుడు, చంద్రబాబు హయాంలో జరిగిన 1,00,000 అపచారాల సమయంలోనో
ఇటువంటి దీక్ష చేసి ఉంటే బాగుండేదంటున్నారు ఆధ్యాత్మికవాదులు. నలుగురు చీకొడతారన్న జంకు కూడా లేకుండా రోజురోజుకి నీచ రాజకీయాలతో దిగజారిపోతోన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లకు ప్రజలే బుద్ధి చెబుతారని మేధావులు హెచ్చరిస్తున్నారు.